రెండవది గద్దరన్న చివరి దశలో ఒక పాట రాసుకున్నారు ఆయన. మూగబోయిన గొంతులో రాగమెవరు నింపెదరో అని ఒక పాట రాసినారు ఆయన. దాంట్లో ఒక మాట అంటారు, చిత్తుబొత్తు పాటలను ఎవరు ఏర్చి కూర్చేదరో అన్నాడు. ఆ వాక్యం వచ్చినప్పుడల్లా దుఃఖం అనిపిస్తుంది అధ్యక్ష. ఆయన పాటలు ఇప్పటివరకు అచ్చుకాలేదు, మొత్తం అన్ని పాటలు అధ్యక్ష అచ్చుకాలేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, మీరు తెలుగు అకాడమీ నుంచా తెలుగు యూనివర్సిటీ నుంచా ఒక ప్రాజెక్ట్ తీసుకొని గద్దరన్న చరిత్రని, తర్వాత గద్దరన్న పాటలను సంపూర్ణంగా ఒక సంపుటం చేయాలి అధ్యక్ష. చాలా గొప్పగా రావాలి. అట్లనే ఆయన చరిత్రని, ఆయన సాహిత్యం మీద పరిశోధన కోసం ఒక ప్రత్యేక పరిశోధనా పీఠాన్ని మీరు కాకతీయ యూనివర్సిటీలో పెడతారా, లేకుంటే తెలుగు యూనివర్సిటీలో పెడతారా, ఎక్కడ పెడతారనేది మీరు తెలుగు అకాడమీ నుంచి పెడతారా, ఒక పరిశోధనా పీఠాన్ని గద్దరన్న పరిశోధనా పీఠం అనేది పెట్టి జ్ఞానపీఠం అని పెట్టి గద్దరన్న జ్ఞానపీఠం అని పెట్టిన మీరు దాని ద్వారా ఆయన మీద ఆ పరిశోధనా గ్రంథాలను కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. రెండవది ఏమిటంటే, మనము లండన్ వెళ్తే షేక్స్పియర్ స్మారక భవనాన్ని చూస్తాం. అక్కడ ఆయన వాడిన వస్తువులన్నీ భద్రపరచబడి ఉంటాయి. మీరు రామకృష్ణ మఠం కలకత్తాలో వెళ్తే వివేకానందుడు వేసుకున్న ఆ దుస్తులన్నీ కూడా ఉంటాయి. అట్లనే గద్దర్ అన్నది ఒక ప్రత్యేకమైన వేషం. ఆయన గోచి, ఆ గొంగడి, ఆయన పట్టుకున్న జెండా, గజ్జెలు, ఆయన వాడిన డప్పు, డోలకు, ఆయన వస్తువులు, ఆయన రాసిన పెన్ను, పుస్తకాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక స్మృతి మందిరం ఏర్పరిచి అందులో భద్రపరిస్తే బాగుంటుంది అనేది కూడా నా వైపు నుంచి ఒక ప్రతిపాదన అధ్యక్ష. అట్లాగే ఆయనది ఒక పోర్ట్రేట్ రవీంద్ర భారతిలో పెడితే ఆయనకు ఒక సముచితమైన నివాళిని మనం అర్పించినట్టు అవుతుంది. భవిష్యత్తులో ఒకవేళ వీలైతే మీరు గద్దరన్న పేరు మీద ఒక కొత్త ఆడిటోరియం, రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియాన్ని తెలంగాణలో నిర్మిస్తే, హైదరాబాద్లో కానీ మరొక చోట కానీ నిర్మిస్తే బాగుంటుంది అనేది కూడా నా వైపు నుంచి ఒక సూచన అధ్యక్ష. అట్లా ఆయన పుట్టిన ఊరు తూప్రాన్లో ప్రభుత్వమే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే, ఆయన ప్రదర్శన ఇస్తున్న తీరుగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అధ్యక్ష. కనుక ఈ సూచనలు నేను ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాను. తద్వారా గద్దరన్నకి ఒక గొప్ప నివాళిని ఈ ప్రభుత్వం అర్పించినట్టుగా అవుతుంది అధ్యక్ష.